తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో దోషులెవరో తేల్చేందుకు పోరాడుతున్నట్లుగా వైఎస్ సునీత్ తెలిపారు. వివేక హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని హత్య చేసిన వాళ్ళు చట్టాల నుంచి రక్షణ పొందుతున్నారని ఆమె ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. 5 సంవత్సరాల్లో ఒక దారుణమైన హత్య జరిగితే నిందితులు ఎవరో అని బయటపెట్టి శిక్ష పడకుండా ఉండడం చాలా చాలా అన్యాయం. ఇంకా ఎంతకాలం, ఇంకా 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఆ పాటికి అందరూ చనిపోతారు కూడా. జస్టిస్ షుడ్ బి టైమ్లీ. మనకు అనుకూలంగా ఉంది ఎప్పుడో ఇంకో 10-20 సంవత్సరాలు అంటే ఇక్కడ బాధపడేది ఎవరు? విక్టిమ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి బ్యూరోక్రాట్ ని అప్రోచ్ అవ్వడానికి అవుతున్నాను. ఇంకా పర్సిస్ట్ చేస్తాను. ఇంకా ఎవరిని కలవాల్సిందంటే కలుస్తాను.